హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళందరి కోసం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి నా వీడియోస్ కింద రెగ్యులర్ గా. మొదటిది నెగటివ్స్, రాంగ్ అటెంప్ట్స్ ఎక్కువ పెడితే నార్మలైజేషన్ లో స్కోర్ తగ్గుతుందా అని కమెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే అన్న రా స్కోర్ ఒక 60 వస్తున్నాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి ఛాన్స్ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. అండ్ అలాగే కొంతమంది సిబిటి ఎగ్జామ్ లో చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటన్నా కొంచెం చెప్పండి అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోలో రెగ్యులర్ గా వస్తున్న ఈ 3 కామెంట్స్ కి నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. అలాగే ఇంకా కొన్ని ట్రిక్స్ అయితే మీకు చెబుతాను, టిప్స్ అయితే చెబుతాను. ఓకేనా? సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా నెగిటివ్ ఎక్కువ పెడితే నార్మలైజేషన్ లో స్కోర్ తగ్గుతుందా అంటే అసలు ఈ నార్మలైజేషన్ కి నెగిటివ్స్ కి సంబంధం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నార్మలైజేషన్ లో స్కోర్ ఎక్కువ తక్కువ ఎలా అవుతుంది అంటే గనక పేపర్ హార్డ్నెస్ బట్టి, నంబర్ ఆఫ్ అటెంప్ట్ స్టూడెంట్స్ ఆ రోజు ఆ షిఫ్ట్ లో ఎంతమంది అటెంప్ట్ చేశారు దాన్ని బట్టి డిపెండ్స్ ఉంటుంది. అందులో కూడా స్కోర్ ఎవరు బాగా చేశారు, యావరేజ్ స్కోర్ ఎంత వస్తుంది ప్రతి ఒక్కరిది, దానిపైన డిపెండ్స్ ఉంటుంది నార్మలైజేషన్ యొక్క స్కోర్. ఓకేనా? పేపర్ హార్డ్ గా ఉంది అనుకుందాం, అంటే ప్రతి స్టూడెంట్ కూడా యావరేజ్ గా 100కి ఒక 50 పెడుతూ వచ్చారు అనుకోండి. సో పేపర్ హార్డ్ గా ఉంది అని అర్థం చేసుకొని మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఓకేనా? ఆ షిఫ్ట్ లో టాపర్స్ తో మ్యాచ్ చేస్తారు అనమాట. అంటే ఒకవేళ యావరేజ్ గా 50 వస్తున్నట్లయితే కనుక పేపర్ హార్డ్ గా ఉంటే నార్మలైజేషన్ సిస్టమ్ లో ఒక 10 మార్కులు యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఒకవేళ పేపర్ ఈజీగా ఉంది అనుకుందాం. సో పేపర్ ఈజీగా ఉంటే కనుక ఇంకా మార్క్స్ మైనస్ అయిపోతాయి తప్ప కలవన్నమాట. ఓకేనా? సో యావరేజ్ గా మోడరేట్ గా ఉంది అనుకుంటే ఒక 5 మార్కులు అనేవి యాడ్ అవుతాయి. ఇది నార్మలైజేషన్ యొక్క సిస్టమ్. దీని గురించి పూర్తిగా ఒక వీడియో కూడా ఉంది. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా ఆ వీడియో నాది చూడండి. ఓకేనా? సో ఓకే, ఇక్కడ నెగిటివ్ ఎక్కువ పెడితే ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తానండి. అదేంటంటే మీరు సీరియస్ యాస్పిరెంట్. ఓకేనా? మీరు సీరియస్ గా చదువుతూ ఉన్నారు. ఓకే, ఎగ్జామ్ రోజు మీరే ఎక్కువ నెగిటివ్ పెట్టిస్తే మరి చదవని వాళ్ళకి మీరు సీరియస్ గా చదువుతున్న మీకు తేడా ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఒక క్యాండిడేట్ వెళ్ళి చలో క్వశ్చన్స్ గెస్ట్ చేసి పెట్టేసి వచ్చేసాడు అంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే అతను చదవలేదు, గెస్ట్ చేసినా పర్వాలేదు. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి మీరు సీరియస్ గా సిలబస్ చదివి డైలీ మాక్ టెస్ట్ రాసి మీరు కూడా నిజంగా రియల్ ఎగ్జామ్ లో ఎక్కువ నెగిటివ్ పెడితే మరి వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? మీరు సీరియస్ గా చదువుతున్నట్లయితే కనుక రియల్ ఎగ్జామ్ లో మీరు నెగిటివ్స్ అనేవి ఎక్కువ అటెంప్ట్ చేయకండి. మీకు తెలిసిన ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేయండి. మీరు ఇన్ని రోజుల నుంచి చదువుతున్నారు, కనీసం 100కి ఒక 70 మార్కులు మేము అవ్వట్లేదా? అవుతున్నాయి కదా, అవి చాలు. ఓకేనా? సో ఇది నెక్స్ట్. అన్న రా స్కోరు 60 వస్తున్నాయన్న, అసలు పీటీకి ఛాన్స్ ఉందా అంటే గనక ఎస్. రా స్కోర్ మీది నిజంగా నెగిటివ్స్ పోను రా స్కోర్ అంటే ప్రతి మోక్ టెస్ట్ లో ఒక 60% మీద అవుతుంది. ఓకేనా? 60 మార్క్స్ మీ రా స్కోర్ వస్తున్నాయి నెగిటివ్ పోను. సో మీకు ఛాన్స్ అయితే ఉంటుంది గైడ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి. సో 60 కన్నా తక్కువ వస్తే నేను చెప్పలేను, బట్ 60 రా స్కోర్ వస్తున్నట్లయితే కనుక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి మీకు చాలా ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మీరు కొన్ని టార్గెట్ అయితే పెట్టుకొని వెళ్తారు. ఉదాహరణకి కొంతమంది 80 టార్గెట్ పెట్టుకొని వెళ్తారు. టార్గెట్ పెట్టుకొని వెళ్ళినంత మాత్రాన 80కి 80 వచ్చేవి కదా. ఇప్పుడు ఎంత పెద్ద మేధావులైనా సరే కనీసం ఒక 6 రాంగ్ అటెంప్ట్స్ అనేవి పెడతారు. ఓకేనా? అరే పోతే పోయింది, ఇంకో 6 ఇవి ప్లస్ ఇంకో నెగిటివ్స్ 2 పోతాయి, టోటల్ గా 8 మార్క్స్ పోతాయి అని కొంతమంది 80 టార్గెట్ పెట్టినా సరే ఇన్ని పోయినా సరే కనీసం మనకి 68 అయినా వస్తాయి కదా అని ఇలా టార్గెట్ పెట్టుకుని వెళ్తూ ఉంటారన్నమాట చాలా మంది. ఇప్పుడు నిజంగా ఒక 80 టార్గెట్ పెట్టుకుని వెళ్తే 80 వచ్చేవి కదా. నెగిటివ్ కనీసం ఒక నెగిటివ్ పెట్టేశారు అనుకోండి 6, దానికి ఇంకో 2 మైనస్ అయిపోతాయి. సో టోటల్ గా 88 మార్కులు మైనస్ అయ్యాయి అనుకుందాం. సో అప్పుడు ఒక 72 అనేవి వస్తాయి అన్నమాట వాళ్ళకి రా స్కోర్. సో ఈ 72 కాకుండా రా స్కోర్ మీకు 60 వస్తున్నట్లయితే గనక, ఓకేనా, 60 వచ్చినా సరే మీకు ఛాన్స్ అయితే ఉంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి. ఇది నేను చెబుతున్నాను. ఓకేనా? ఎందుకంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో అన్ని తారుమారు అయిపోతాయి. ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ చేయలేరు,
అంటే అందరికీ నేను చెప్పట్లేదు, కొంతమందికి చెప్తున్నాను. ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వీక్గా ఉంటారు. అలాగే కొంతమంది తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో యాక్టివ్గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు రన్నింగ్ తీసేస్తారు. సో ఇలా కూడా జరుగుతుంది. అందుకే యావరేజ్గా ఒక 60 మార్కులు వీళ్ళు పెట్టుకొని, అంటే రా స్కోర్ చెప్తున్నాను, నార్మలైజేషన్ స్కోర్ కాదు, రా స్కోర్ 60 మార్కులు పెట్టుకొని వీళ్ళు రిజల్ట్ అనేది తీస్తారన్నమాట. ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని పిలుస్తారు. దేనికోసం? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కోసం. ఓకేనా? ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని అయితే పిలుస్తారు అన్నమాట. ఓకేనా? సో ఇది. నెక్స్ట్ అన్న, సిబిటి ఎగ్జామ్లో చేయకూడని మిస్టేక్స్ ఏంటి అంటే, సిబిటి ఎగ్జామ్లో చేయకూడని మిస్టేక్స్ ఒకటే, నిజంగా మీరు సీరియస్గా చదువుతున్నట్లయితే కనుక క్వశ్చన్స్ గెస్ చేసి పెట్టకండి, ఆన్సర్స్ అటెంప్ట్ చేయకండి. గెస్ చేసిన క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రైట్ అవ్వదు, అది రాంగ్గా అయిపోతుంది అన్నమాట. సో దయచేసి మీకు తెలిసిన ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేసి రండి. ఒక 60-70 అటెంప్ట్ చేసి రండి. ఓకేనా? మీకు ఛాన్స్ అయితే నెక్స్ట్ ఉంటుంది. ఓకేనా? ఇది ఎవరికి? సీరియస్ యాస్పిరెంట్కి చెప్తున్నాను. ఇప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ లేనివాడు ఎగ్జామ్కి వెళ్ళి 90 పెట్టేసి వచ్చేసాడు అనుకుందాం. ఓకేనా? సో ఈ 90లో 45 కరెక్ట్ అయ్యాయి అనుకుందాం, మిగతా 45 రాంగ్ అయిపోయాయి అనుకుందాం. సో ఈ మిగతా 45కి ఇంకా మైనస్ స్కోర్ వెళ్ళిపోయి అతనికి స్కోర్ ఎంత వస్తుంది? ఒక 25 నుంచి 30 స్కోర్ అయితే వస్తుంది అన్నమాట. సో అలాంటి మార్కులకి ఏ ఫలితం ఉండదు, వేస్ట్. సో అది నేను చెప్తూ ఉన్నాను. సో ఎక్కువ టార్గెట్ పెట్టుకోకండి. టార్గెట్ ఎప్పుడు పెట్టుకోవాలి? మీకు సీరియస్గా మీరు నిజంగా మీ మాక్ టెస్ట్లో 60-70 వస్తున్నట్లయితే కనుక అప్పుడు మీరు కొన్ని టార్గెట్ పెట్టుకుని వెళ్ళాలి. టార్గెట్ మీరు రీచ్ అయ్యాక కనీసం ఇంకొక 6 క్వశ్చన్స్ అంటే ఉంటాయి కదా, 50-50 అనుకుంటూ ఉంటారు. అరే దీని ఆన్సర్ ఇదే ఉంటుంది, పెడతాను, ఏం పర్వాలేదు, ఇదే అయ్యి ఉంటుంది అని కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్లో 4 మీకు తెలియవు, కానీ కొన్ని 50-50 ఉంటాయి. అంటే ఏ లేదా బిలో ఏ లేదా బి అనుకుంటున్నాను అని మీకు ఎక్కడో నేను ఎప్పుడో చదివాను నాకు గుర్తుంది అని అనిపిస్తుంది చూడండి. అలాంటి ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక ఎక్స్ట్రాగా ఒక 6 అటెంప్ట్ చేయండి అబ్బా. నేను ఎక్కువ సజెషన్ చేయను, ఎక్కువ నెగిటివ్స్ పెట్టమని చెప్పను. ఒక 6 కనీసం పెట్టండి. ఎందుకంటే ఒకవేళ 6 రాంగ్ అయినా సరే ఇంకో 2 మార్కులు మాత్రమే మైనస్ అవుతాయి మీవి. ఒకవేళ ఈ 6లో కనీసం ఒక 4 కరెక్ట్ అయిపోతే మీకు స్కోర్ యాడ్ అయినట్టే కదా, అది నేను చెబుతున్నాను అన్నమాట. సో మీరు ఒకవేళ నెగిటివ్స్ సిబిటి ఎగ్జామ్స్లో నెగిటివ్ ఎక్కువ పెట్టాలనుకున్నా కనీసం 6 మాత్రమే పెట్టండి, దీనికన్నా ఎక్కువ పెట్టకండి. ఓకేనా? కొంతమంది అనుకుంటారు నేను 9 పెడతాను, ఒకవేళ 9 రాంగ్ అయినా ఇంకో 3 మాత్రమే పోతాయి కదా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది మీరు గమనించాలి. ఇక్కడ ఒక్కొక్క మార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిబిటిలో చేయకూడని తప్పులు ఏంటి అంటే, ఒకటి గెస్ చేసి క్వశ్చన్స్ పెట్టకండి. ఒకవేళ మీరు మీ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతే కనీసం ఒక 6 ఇంకా ఎక్స్ట్రాగా గెస్ చేసి, అదే 50-50 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అటెంప్ట్ చేయండి. ఇది నేను మీకు ఇస్తున్న సజెషన్. నెక్స్ట్ అన్నా, నేను 100కి 60 అటెంప్ట్ చేసి వచ్చాను, నాకు రా స్కోరు ఎంత వచ్చే అవకాశం ఉంది అని కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. చూడండి, ఒకవేళ 100కి మీరు 60 అటెంప్ట్ చేసి వచ్చారు అనుకుందాం, అందులో 6 రాంగ్ అటెంప్ట్ మీరు చేసేసారు. ఈ 60లోనే 6 రాంగ్ అటెంప్ట్స్ పెట్టేశారు అనుకుందాం. సో ఈ 60లో ఈ 6 రాంగ్ పెట్టినందుకు ఇంకొక 2 నెగిటివ్ మార్క్స్ అనేవి మీవి పోతాయి. సో టోటల్గా 60లో 8 మార్కులు మీవి మైనస్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా 60లో 8 పోతే మీ రా స్కోర్ మీకు ఎంత వస్తుంది? 52. ఓకేనా? సో 52, దీన్ని రా స్కోర్ అంటారు. కొంతమంది ఈ విషయం కూడా తెలియదు చాలా మందికి. నెగిటివ్స్ పోను ఎంత స్కోర్ వస్తుందో అదే మీది రా స్కోర్ అన్నమాట. సో 60 అటెంప్ట్ చేసావు, ఇంకొక రాంగ్, అందులో 60లో రాంగ్ 6 అయిపోయాయి. ఈ 6 కోసం ఇంకొక 2 మైనస్ అయిపోయి 1/3 కదా, 1/3 నెగిటివ్. ఓకేనా? సో ఈ 6కి మీరు ఇంకొక 2 మార్కులు మీవి పోతాయి అన్నమాట. సో టోటల్గా -8 మార్కులు. 60లో 8 పోతే మీ రా స్కోర్ వచ్చేసి 52 అన్నమాట. ఓకేనా? ఈ స్కోర్కి ఛాన్స్ లేదు, నేను జస్ట్ మీకు అర్థం అవ్వాలని నేను చెప్పాను అన్నమాట. ఓకేనా? సో ఇది మీరు ఒక 70 టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, 66 ఇంకో రాంగ్ పెట్టారనుకోండి, టోటల్గా 8 పోతాయి మీవి. సో 62 రా స్కోర్ వచ్చింది అనుకోండి, మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇది గైస్ వీడియోలో చెప్పాలనుకున్నాను. కొన్ని కామెంట్స్కి రిప్లై కూడా ఇచ్చాను. ఓకేనా? ముఖ్యంగా సిబిటి ఎగ్జామ్లో చేయకూడని తప్పులు ఏంటంటే, మీరు సీరియస్ యాస్పిరెంట్ అయితే కనుక నెగిటివ్స్ ఎక్కువ పెట్టకండి, గెస్ చేసి ఎక్కువ పెట్టకండి. ముఖ్యంగా నా స్టూడెంట్స్ ఎక్కువ నెగిటివ్స్ పెట్టరు. ఎందుకంటే ఇది నాకు ఎలా తెలుసు అంటే కనుక, నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది కదా, ఎప్పుడు స్కోర్ వచ్చినా సరే
స్కోర్ కార్డ్స్ వస్తే కనుక నేను అది యాక్టివేట్ చేస్తే అందులో స్కోర్ కార్డ్స్ పెడుతూ ఉంటారు పిల్లలు. సో వాళ్ళ స్కోర్ కార్డ్స్ నేను చూస్తూ ఉంటాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఒక 80 మార్కులు అటెంప్ట్ చేస్తే అందులో కనీసం 6 లేదా 8 వరకు నెగిటివ్స్ పెడతారు, అంతకన్నా ఎక్కువ పెట్టరు అన్నమాట. సో ఈ విషయం నాకు చాలా నచ్చింది. మిగతా కొత్తగా అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటారు కదా కొంతమందికి, వాళ్ళకి తెలీదు, వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చెబుతూ ఉన్నాను. ఓకేనా, ఇది గైస్. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.